అమెరికాలో జరిగిన అరాచకంలో కొత్త కోణం బయటపడింది. ఎవరైతే అక్కడ ఇంతవరకు ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ ఉంది, ప్రపంచవ్యాప్తంగా సిరియాలాగా తయారు చేయాలి. సిరియా అనేది ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసు. అరడజను గ్రూపుల మధ్యన కొట్లాటతో తన్నుకు చస్తూ ఉంటారు. అట్లాంటి సిరియాలాగా ప్రపంచాన్ని తయారు చేయాలి. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అన్నమాట అది. అలా తయారు చేయాలన్నటువంటి కోణంలో పుట్టుకొచ్చినటువంటి ఐఎస్ఐఎస్ సంస్థ వ్యక్తే అమెరికాలోనే అది దాన్ని వాస్తవంగా పరోక్షంగా అమెరికా ప్రోత్సహించింది. అమెరికా సిరియాలో ఉన్నటువంటి ఐఎస్ఐఎస్కి నిధులు ఇచ్చేది అమెరికానే అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆ ఐఎస్ఐఎస్ సంస్థకి సంబంధించినటువంటి తీవ్రవాది అమెరికాలోనే ఉంటున్నటువంటి అమెరికన్ ముస్లిం అయినటువంటి వ్యక్తి అయి ఉన్నాడన్నటువంటి విషయం బయటపడింది. అతడి పేరు జబ్బార్. నిన్న ఒక పికప్ ట్రక్తో తీసుకెళ్ళి అందరినీ గుద్దేసి అక్కడ